హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఈరోజు ప్రభు యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుతూ ఉన్నాం. ఈ మే నెల మొదటి పునరుద్ధాన దినమందు దేవుడు మనలందరినీ కూడా బలపరిచి సిద్ధపరిచి ఆయన సన్నిధికి తీసుకొచ్చినందుకే నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీ యొక్క మనస్సును మళ్లించాలని ఆశపడుతున్నాను. ఎంతమందికి తెలుసు పరలోకము ఉంది అని? ఎంతమంది నమ్ముతున్నారు పరలోకం ఉందని? ఓకే, చాలా సంతోషం. పరలోకం ఉందని మీరు నమ్మితే నరకం కూడా ఉందని నమ్మాలి. పరలోకము ఉందన్నది ఎంత వాస్తవమో నరకము కూడా ఉన్నదని అంతే వాస్తవం. కనుక చాలా సందర్భాలలో మనము బైబిల్లో అనేక విషయాలు నేర్చుకుంటున్నాం, వింటున్నాం. కానీ ఈ నరకం గురించి సాధారణంగా ఎవరు ప్రస్తావించట్లేదు. ఈ వేడి వల్ల ఈ నరకం గురించి కొంత ధ్యానం అనేది నేను జరిగింది. అందువలన ఇందులో విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇంతకీ దేవుడు ఈ నరకాన్ని ఎక్కడ పెట్టాడు, ఎక్కడ సృష్టించాడు అన్నది ఆలోచిస్తే సృష్టి ఆరంభములోనే దేవుడు ఈ నరకాన్ని ఏర్పాటు చేశాడు అని కొన్ని వాస్తవాలు బైబిల్ గ్రంథంలో నుండి, సైన్స్లో నుండి వెలువడబడుతున్నాయి. కనుక ఈరోజు నేను మీకు చాలా వివరణ ఇవ్వాలని ఆశపడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఇది మీరు నేర్చుకుంటే నలుగురికి మీరు చెప్పగలుగుతారు. ఇంతకీ నరక గుండం లేక అగ్నిగుండం అన్న విషయాన్ని గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో మనం అనేక విషయాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి. నరక గుండము లేక అగ్నిగుండము కొరకు అనేకమైన నామములు కూడా ఇవ్వబడ్డాయి. అయితే మొదటగా మనము సృష్టిలో సైన్స్ భూశాస్త్ర ప్రకారంగా మనము తీసుకుంటే మొదటిగా భూమి 5 పొరలతో నింపబడి ఉంది. జాగ్రత్త వినండి, భూమి 5 పొరలతో నింపబడి ఉంది. మొదటి పొర మందం 30 మైళ్ళు ఉంటుంది. ఈ మొదటి పొర పేరు ఎర్త్ కాస్ట్ అని అంటారు. భూశాస్త్రంలో మీరు నేర్చుకునే ఉంటారు. ఈ ఎర్త్ కాస్ట్ అనేటువంటి పేరు ఈ భూమికి ఉన్నటువంటి పై పొర. ఇది 30 కిలోమీటర్ల మందము కలిగి ఉంటుంది. ఇందులోనే 2100 ఖనిజాలు ఇందులో లభ్యమవుతాయి. ఈ 30 మైళ్ళు కలిగిన మందం కలిగిన ఈ మొదటి పొరలో 2100 ఖనిజాలు లభ్యమవుతాయి. ఖనిజాలంటే బంగారము, ఇనుము, ఎత్తడి, రాగి, ఇంకా చాలా రకాలైన ఇంకా వజ్రాలు, ఇవన్నీ కూడా ఇందులో లభ్యమవుతూ ఉంటాయి. కనుక ఈ మొదటి పొర పేరు ఎర్త్ కాస్ట్ అని ఇవ్వబడింది. ఇకపోతే రెండవ పొర పేరు అప్పర్ మ్యాంటిల్ అంటారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రెండవ పొర అప్పర్ మ్యాంటిల్ అంటారు. ఇది 1800 మైళ్ళు ఉంటుంది. మొదటి పొర 30 మైళ్ళు మందము. రెండవ పొర పేరు అప్పర్ మ్యాంటిల్, అంటే ఇది 1800 మైళ్ళ మందంగా ఉంటుంది. మూడో పొర లోయర్ మ్యాంటిల్ అంటారు. ఇది సుమారు 1500 మైళ్ళు ఉంటుంది. మొదటి పొర 30 మైళ్ళు, రెండవ పొర 18 మైళ్ళు, మూడవ పొర 1500 మైళ్ళు మందము కలిగి ఉంటాయి. ఇకపోతే నాలుగో పొరను ఔటర్ కోర్ అంటారు. ఈ ఔటర్ కోర్ లో 4000 డిగ్రీ సెంటీగ్రేడ్తో ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంటుంది ఈ నాలుగో పొరలో. ఇక్కడ వేడి 4000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇది 1300 మైళ్ళు ఉంటుంది. మొదట 30 మైళ్ళు, రెండవది 1800 మైళ్ళు, 1500 మైళ్ళు, ఇది 1300 మైళ్ళు. చూసారా ఎలా తగ్గుతూ ఉందో మందం. ఇకపోతే ఇక్కడ 4000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. ఇది సైన్స్ మనకు చెప్తుంది. ఇకపోతే మనము 5వ పొరకు పోతే ఇది ఇన్నర్ కోర్ అంటారు. ఈ ఇన్నర్ కోర్లో ఇది 580 మైళ్ళు మందం ఉంటుంది. అయితే ఇక్కడ వేడి 8000 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుంది. వావ్, 8000 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ 34 చూపిస్తుంది వాచ్లో. ఓకే, బయట టెంపరేచర్ ఎంత ఉందో తెలీదు. ఓకే, ఒకవేళ టెంపరేచర్ 60 దాటితే పరిస్థితి ఏంటి? రాజస్థాన్ లాగా లేకపోతే కొన్ని ఎడారుల్లాగా మన పరిస్థితి ఏంటి? చూడండి, అక్కడ ఈ 5వ పొరలో 8000 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అయితే గమనించాలి, ఈ 5 పొరలలో
ఈ 5 పొరలలో మధ్య భాగము నుండి 26,000 డిగ్రీ సెంటీగ్రేడ్తో ఉష్ణోగ్రత ఉత్పత్తి అవుతుంది. ఇది అగ్ని ద్రవ రూపంలో ఉడకతా ఉంటుంది. ఇదే సైన్స్ చెప్తుంది భూశాస్త్రంలో. ఇది అగ్నిగుండము అని రాయబడి ఉంది. అంతమందికి అర్థమైంది. ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు సైన్స్ చెప్పింది నేను మీకు చెప్పాను. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అన్నది మీరు చూస్తే, గమనిస్తే చూడండి. ఇక యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయం ఉండును. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత అద్భుతాన్ని సృష్టించాడో. భూమి నుండి ఆహారము మనుషులకి కడుగుతుంది, దాని లోపల నుండి ఏమొస్తుంది? అగ్ని ఉంది. కనుక దేవుని యొక్క వాక్యములో ఎంత వాస్తవం అన్నదో మనం గమనించాలి. కనుక ఈ అగ్నిగుండము లేక ఈ నరకము అనేది దేవుడు ప్రారంభంలోనే, సృష్టిలోనే దేవుడు సృష్టించాడు. ఇప్పుడు నీటి మీద ఉన్న ఈ భూమి 5 పొరలలో ఎన్ని వందల మైళ్ళు మందం అనేది మనం నేర్చుకున్నాం. మీరు క్యాల్కులేట్ చేస్తే మొదటి పొర 30 మైళ్ళు, రెండో పొర 1800 మైళ్ళు, మూడో పొర 1500 మైళ్ళు, నాలుగో పొర 1300 మైళ్ళు, ఐదో పొర 580 మైళ్ళు. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే ఎన్ని వందల మైళ్ళు మందం ఉంది భూమి. ఈ భూమి మధ్య భాగంలో నుండి ఏం కలుగుతుందో తెలుసా? దేవుడు అగ్ని ద్రవ రూపాన్ని పెట్టాడు. ఇదే అగాధము అంటాడు. ఇక బైబిల్లో మనం చూస్తే దీనికి అనేకమైన పేర్లు ప్రస్తావించబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 22లో చూస్తే పాతాళ అగాధము అని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూస్తే పాతాళ అగాధము అని రాయబడి ఉంది. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళ అగాధము వరకు అది దహించును. చాలమ్మా, మీరు దయచేసి ఇది నోట్ చేసుకోండి. బైబిల్ పాత నిబంధనలో ఈ అగ్ని గుండము లేక ఈ నరక గుండానికి ప్రస్తావించబడిన పేర్లు మొదటిగా పాతాళ అగాధము అని రాయబడి ఉంది. రెండవది వేదన గల స్థలము అని కీర్తనలు 116 3వ వచనంలో ప్రస్తావించబడింది. మూడవది మనం చూస్తే ప్రేతలుండే స్థలము అని ప్రస్తావించబడింది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం చూస్తే అది ప్రేతలుండే స్థలం అని ప్రస్తావించబడింది. నాలుగవదిగా మనం చూస్తే విశాలమైనది అనగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనంలో, అంటే విశాలమైనది అంటే అది అగాధమైనది కనుక అది నోరు తెరచేటువంటి ఒక విశాలమైనది, ఏదైనా లోపలికి పోద్ది. ఎందుకంటే అంత విశాలమైన అగాధము అని రాయబడి ఉంది. ఇకపోతే 5వది దీనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే కటిక చీకటి గల బిలము అని 2 పేతురు 2వ అధ్యాయము 4వ వచనంలో ప్రస్తావించబడింది. ఈ అగ్ని గుండానికి లేక ఈ నరకానికి ఇవ్వబడినటువంటి పేర్లు బైబిల్ గ్రంథంలో ఇంత వివరణగా స్పష్టంగా రాయబడి ఉన్నాయంటే తప్పనిసరిగా ఏముంది అని మనం గ్రహించాలి. నరకము ఉంది. కనుక ఈ నరకము ఎవరికి? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? ఈ నరకము ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు? భూమి ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు? నరకం ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు? పరలోకం ఎవరికి ఏర్పాటు చేశాడు? కనుక ఈ విషయాలను మీరు గమనించగలిగితే, మీరు కొన్ని విషయాలు నేర్చుకోగలిగితే దేవుని బిడలైన మనము కొంత భయాన్ని, కొంత ఆత్మీయ భయాన్ని కలిగి ఉంటాం. నలుగురికి చెప్పినప్పుడు కూడా లోకంలో ఇదిగో దేవుడు సృష్టించిన సృష్టిలో నరకము కూడా ఉంది. కనుక ఇది నరకము ఒక వాస్తవమైనది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. చాలామంది ఏమనుకుంటారంటే మోక్షమే ఉంది, వైకుంఠమే ఉంది, నరకం లేదు అని అంటారు. కొన్ని మతాలలో ప్రస్తావిస్తబడుతున్నటువంటి సిద్ధాంతాలు అలా చెప్తా ఉన్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది అనేది మనం గ్రహించగలిగితే దేవుడు ఆల్రెడీ దీనికి నామాలు పెట్టాడు, పేర్లు పెట్టాడు, అగాధము. కనుక ఈ యొక్క అగాధ స్థలము, ఈ పాతాళము లేక ఈ నరక గుండము ఎవరికి దేవుడు ఏర్పాటు చేశాడు? ఇంతకీ ఈ నరకానికి ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళడానికి ఇది వాక్యం ఏం బోధిస్తుంది?
ఈ నరకానికి వెళ్ళడానికి ఎవరు సిద్ధపడతారు, లేకపోతే ఎవరు సిద్ధమై ఉన్నారు, ఎవరు వెళ్తారు అన్నది మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ప్రస్తావిస్తూ ఉంది. ఇవి నేను క్లుప్తంగా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ నరకానికి ఎవరు వెళ్తారు, పరలోకానికి ఎవరు వెళ్తారు? నరకానికి ఎవరు వెళ్తారు, పరలోకానికి ఎవరు వెళ్తారు? మార్కు సువార్త 16:16 ప్రకారం నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి ఆ శిక్ష ఏంటి అనేది మనం ఆలోచిస్తే బైబిల్లో చాలా తీవ్రమైన విషయాన్ని ప్రస్తావించింది. కనుక దాని గురించి కాకుండా ఇప్పుడు ఈ నరకానికి ఎవరు వెళ్తారు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలా సంఘాలు ఆరాధిస్తూ ఉన్నాయి, ప్రార్థిస్తూ ఉన్నాయి, దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటున్నాయి, దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. వీరందరూ కూడా భక్తి విధానాలు, విశ్వాసాల నిలబడి వారు అభివృద్ధి పొందుతున్నారు. గల కారణం ఏంటంటే అందరూ మోక్షానికి వెళ్ళాలి, నరకానికి పరలోకానికి వెళ్ళడానికే వారి యొక్క భక్తి విధానాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. అయితే పరలోకానికి వెళ్ళాలన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఏమండి ఈ కొన్ని విషయాలు వారు నేర్చుకోలేకపోతున్నారు. అయ్యో, నేను దేవుని బిడ్డ ఉండి కూడా, నేను దేవుని మందిరానికి వెళ్ళి ఉండి కూడా నేను నరకానికి వెళ్ళే యోగ్యతను కూడా సంపాదించుకుంటున్నానా అన్న రియలైజేషన్, లేకపోతే ఒక పరిశీలన అనేది ఈరోజు దేవుని ప్రజలలో లేకపోవడం చాలా వివేకంగా ఉంది. కనుక ఈ వాక్యము ద్వారా వింటున్న మీరు, ఈ వాక్యము ద్వారా వీక్షిస్తున్న మీరు కొన్ని విషయాలను మీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకి ఎంతో సహాయపడతాయన్న విషయంలో నేను ఈ మాటను నేను తీసుకొని వస్తున్నాను. ఇంతకీ నరకానికి ఎవరు వెళ్తారు? వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథము ఏం బోధిస్తుంది అని అంటే, మొదటిగా దుష్టులు, దేవునిని మరచు జనులు నరకానికి పోతారు అని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూస్తే అక్కడ దుష్టులను దేవుని మరచు జనులను పాతాళమునకు దిగిపోవుదురు. నేను ఇది వరకే నేను చెప్పాను, నరక గుండము వేరే అనేకమైన నామములు ఇవ్వబడ్డాయని. కనుక మొదటి నామం ఏంటంటే పాతాళం అనేది. కనుక ఇక్కడ కీర్తన గ్రంథంలో ఒక మాట మనం చూస్తున్నాం, 9-17 వచనంలో ఈ పాతాళ అగాధానికి ఎవరు వెళ్తారు అంటే దుష్టులను, దేవునిని మరచు జనులు. ఎవరు వీళ్ళు? దుష్టులు అంటే ఎవరు? దేవునిని మరిచే జనులు ఎవరు? చాలా జాగ్రత్తగా ఉండండి. దుష్టులు అనగా కీడు చేయవారు. వాక్యం చెప్తుంది దుష్టులు అనగా ఎవరు? కీడు చేయవారు. అందుకే కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తే దుష్టుల యొక్క సహవాసము, దుష్టుల యొక్క మాటలు, దుష్టుల యొక్క ఆలోచనలు అవి ఆత్మీయులకు, ప్రార్థనాపరులకు, విశ్వాసులకు తగదు. అది వారితో పొత్తు అనేది ఉండకూడదు అన్నది వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, మన యొక్క స్నేహము, మన యొక్క సన్నిహితము, మన మాటలు, మన సంప్రదితులు ఎక్కువగా ఎవరితో ఉన్నాయని మనం గ్రహించాలి. అయ్యో, దేవుని బిడ్డ అయి ఉండి, నేను విశ్వాసి అయి ఉండి నేను అవిశ్వాసులతో సాంగత్యం చేస్తున్నానా, లేక అవిశ్వాసులతో నేను స్నేహం చేస్తున్నానా, లేక అవిశ్వాసులు భక్తిహీనుల యొక్క గృహాలకు వెళ్ళి నేను నివాసం చేస్తున్నానా అన్నది నువ్వు గ్రహించగలిగితే తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు. కనుక ఈరోజు దేవుని బిడలంగా మనం ఒకటి గమనించాలి, మనకున్న రక్షణను బట్టి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మన యొక్క స్నేహితులు, మన యొక్క పరివార్, లేకపోతే మనకున్నటువంటి మనుష్యులు మనము సంపాదించుకోవాలి. ఎలాంటి వారిని అంటే మేలు చేసేవారిని సంపాదించుకోవాలి, మంచిని కోరేవారిని సంపాదించుకోవాలి, క్షేమము గురించి ఆలోచించే వారిని సంపాదించుకోవాలి, ప్రార్థించే వారిని సంపాదించుకోవాలి. ఒకవేళ నీ ఫోన్ లిస్ట్లో ఒకవేళ ఆత్మీయులు కాకుండా భక్తిహీనులు ఒకవేళ నీ స్నేహితులుగా ఉంటే వారు నీకు స్నేహితులుగా ఉండవచ్చు, కానీ వారితో సహవాసం అనేది నీకు చాలా అది అభ్యంతరంగా ఉంటుంది, అది ప్రమాదకరంగా ఉంటుంది అన్న విషయాన్ని దేవుని బిడ్డలైన మనం గమనించాలి. కనుక నరకానికి ఎవరు వెళ్తారు? దుష్టులు. చెప్పండి అందరూ కూడా ఆ మాట. దుష్టులు అనగా దేవుని ఎడల శ్రద్ధ చూపని వారు, దేవుని వాక్యమును లక్ష్య పెట్టని వారు, దేవుని వాక్యాన్ని లోబడిని వారు, దేవుని యొక్క మాటను తిరస్కరించేవారు. ఇశ్రాయేలు ప్రజలలో ఈ దుష్టత్వం అనేది దేవుడు చూచిన తర్వాత వారిని అనేక రకాలుగా సాధనపరచాలని దేవుడు ప్రయత్నం చేశాడు. దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడాడు వారితో ప్రత్యక్షంగా. ఆయన అగ్ని రూపంలోను, మేఘం రూపంలోను కొన్ని కార్యాలు, అద్భుతాలు చేసి దేవుడు ఎవరు అనేది తనకు తాను ప్రత్యక్షపరచుకొని వారి దుష్టత్వము నుండి విడుదల చేయుటకే దేవుడు ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఈ దుష్టులు ఎలాంటి వారంటే వెన్నుపోటు పొడిచేటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఈ దుష్టులు ఎవరని అంటే తమ కన్నును తామే పొడుచుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు. కనుక ఇలాంటి దుష్ట స్వభావము కలిగిన వారు దేవుని యొక్క రాజ్యము చేరరు, కానీ వారు ఎక్కడికి వెళ్తారు అని వాక్యం చెప్తుంది, నరకానికి వెళ్తారు. కనుక దుష్టుల యొక్క సహవాసము
మంచిది కాదు. వారి ఆలోచనలతో ఏకీభవించడం మంచిది కాదు. వారు తయారు చేసి ఇచ్చిన భోజన పదార్థాలను సాధ్యమైనంత వరకు నువ్వేం చేయాలి? తిరస్కరించాలి వారి ద్వారా. ఎందుకంటే వారి చేతుల ద్వారా జరిగేది భక్తిహీనత, విగ్రహారాధన, దుష్ట సాంగత్యము. గనుక వారిలో కలంకం అనేది చోటు చేసుకుంటుంది. కనుక మనము పరిశుద్ధులము, పిలవబడిన వారము, రక్తములో కడగబడిన వారము, పవిత్రపరచబడిన వారము. మనకంటూ ఒక ప్రత్యేకత అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆ ప్రత్యేకతలో దేవుని బిడ్డలైన మనము జీవించాలని దేవుని యొక్క కోరిక. రెండోది పోతే ఇందులో దేవునిని మరచు జనులు. చెప్పండి ఆ మాట. ఇశ్రాయేల్ ప్రజలు ఎగ్జాక్ట్లీ అలాగే చేశారు. వారు దేవునిని మరిచిపోయారు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. అయ్యో, ఈరోజు ఆదివారం అని కూడా మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. నా దేవుని సన్నిధికి వెళ్ళి నేను కృతజ్ఞతగా ఆయనకు అగుపడాలి అన్న సెన్స్ అనేది ఈరోజు చాలామందిలో లేదు. గమనించాలి. వాక్యం విన్న వారందరూ కూడా పరలోకానికి వెళ్తారన్న గ్యారంటీ లేదు. రక్షణ పొందిన వారందరూ కూడా పరలోకానికి వెళ్తారన్నది గ్యారంటీ లేదు ప్రియులారా. అనుదినము దేవుని యొక్క రక్షణను కాపాడుకున్న వారు మాత్రమే, అనుదినము విశ్వాసములో బలపరచబడుతున్న వారు మాత్రమే. నిన్నటి భక్తి నిన్నటిదే, ఈరోజు భక్తి ఈ రోజుదే. కనుక అనుదినము దేవునిని మరవక, దేవుడు చేసిన కార్యాలను మరువక. అయ్యో, నేను ఈ స్థితిలో ఉన్నానా? అవును, ఒకప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నీ జీవితం ఎలాంటిది? పనికి మాలిన జీవితంలో నువ్వు ఉన్నావు. ఈ కప్ప ఎప్పుడు కూడా బురదలో ఉండాలని ఆశపడతా ఉంటుంది. ఒక ఆయన రాజు ఆలోచించాడు, అన్ని జీవులను పెంచుకుంటున్నారు, నేను కప్ప పెంచుకుందామని కప్పను బురదలో నుండి తీసుకొచ్చి దానికి స్నానం చేయించి సింహాసనం పక్కన కూర్చోబెట్టాడు. అదేం చేసిందంటే ఒకేసారి గెంతి ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? మురుకు కాలువలోకి వెళ్ళిపోయింది. ఈ కప్ప మురుగు కాలువలోకి వెళ్ళిపోయి బెక అని అరుస్తూ ఉంది. ఆ అరుపుకి దానికి ఎంత ఆనందంగా ఉందో. కొంతమంది బురదలో ఉండి నేను బురదలో ఉన్నానన్న సంగతి మర్చిపోయి నాకు బురదలోనే ఆనందంగా ఉన్నదని చాలామంది ఏం చేస్తారంటే సంతోషిస్తూ ఉంటారు. వారు చేసే పనులు బట్టి సంతోషిస్తూ ఉంటారు. ఏమండి, కీడు చేసి సంతోషిస్తూ ఉంటారు, అబద్ధం చెప్పి సంతోషిస్తూ ఉంటారు, లేకపోతే ఇంటిలో ఉన్న వారికి నచ్చని పని చేసి సంతోషిస్తూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే మోసం చేయడం వలన సంతోషం కలుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే వారి దగ్గర ఉన్నది అపహరించి సంతోషించడానికి వారికి సంతోషం వస్తూ ఉంటుంది. లేకపోతే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే నానా రకాలైనటువంటి మనస్తత్వాలు. నేను ఇది చేస్తే నాకు సంతోషము. ఈరోజు స్నేహితులు అంటారు, భలేగా కొట్టేసావురా, నువ్వు భలేగా లాక్కొచ్చావురా, భలేగా దోచుకున్నావురా. ఈరోజు స్నేహితులు అలాంటి వారే. కీడును చేసి ఎంకరేజ్ చేసేవారు. ఇలాగ చేస్తున్నారంటే వారు ఎవరిని మర్చిపోయారని అర్థము? దేవునిని మరిచిపోయారు. దేవునిని మరిచే జనులు ఏమండి ప్రార్థన చేయలేరు, దేవుని సన్నిధికి పోలేరు, దేవుని ఎడల భయము కలిగి ఉండలేరు, దేవుని వాక్యం ఎడల భయము కలిగి ఉండలేరు. ఏమండి, ఈరోజు గృహములో ఒక మాటకు కట్టుబడి ఉండలేరు, ఒక విధానానికి కట్టుబడి ఉండలేరు. చూడండి, తాడు కట్టలేని కుక్క, తాడు కట్టలేని ఏ జంతువైనా దాని కాళ్ళతో ఎక్కడికైనా పోతుంది. ఏమండి, కట్టబడిన జంతువు ఏదైనా సరే అది క్రమంలో ఉంటుంది, డిసిప్లిన్గా ఉంటుంది, టైంకు తింటుంది. కానీ మెడకు కట్టలేనటువంటి ఏ జంతువు అయినా దానికి ఇష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటుంది. మనము ఇష్టం వచ్చినట్లు పరిగెట్టడానికి కాదు, మనం దేవుని ద్వారా పిలువబడింది. మనము దేవుని యొక్క వాక్యము చేత కట్టబడి దేవునికి అనుకూలంగా జీవించటానికి మనము దేవుని యొక్క సన్నిధిలో మనము జతపరచబడ్డాం, కట్టబడ్డాం అనేది దేవుని ప్రజలు గ్రహించాలి. అది కట్టబడినప్పుడు నా యజమానుడని జ్ఞాపకం వస్తుంది. నా యజమానుడికి నాకు ఎప్పుడు భోజనం పెడతాడన్నది ఆ జంతువుకు తెలుస్తుంది. మనం దేవుని చేత, దేవుని మాట చేత కట్టబడినప్పుడు మనం ఎంత శోధించబడినప్పటికీ నా దేవుడు విడుదల చేస్తాడు అన్న విశ్వాసము. దేవునిని మరిచే జనులకు విశ్వాసం ఉండదు. దేవుని ప్రజలు సాక్షాత్తు వారు దేవుణ్ణి మర్చిపోయారు. ఆ తర్వాత దేవుడు అయ్యో నన్ను వీళ్ళు మర్చిపోయారు, నేను ఏ విధంగా వారిని తీసుకొచ్చానన్నది మర్చిపోయారు. కనుక దేవుడు మరలా ప్రత్యక్షమై, ఇదిగో నేను మీ పితరులైన యెహోవా దేవుడును, అబ్రహాము దేవుడును, నేను వాగ్దానము చేసి ఉన్నాను, ఇదిగో మిమ్మల్ని నేను కానానుకు తీసుకువెళ్ళడానికి నేనే వాగ్దానం చేశానని దేవుడు మరలా తనకు తాను ప్రత్యక్షమై మనుషులను లేపి తనకు తాను మాట్లాడుకున్నాడు. అప్పుడు వారు గ్రహించగలిగారు. దేవుడు కొన్ని కార్యాలు చేయడం వలన వారు గ్రహించగలిగారు.
దేవుని బిడ్డలను మనం గమనించాలి. మనం దేవుని కృపను పొందొచ్చు. దేవుడిచ్చే ప్రతీదీ కూడా మనం అనుభవిస్తూ, అది ఆహారమే కానీ, వస్త్రమే కానీ, అది సుఖమే కానీ, సౌఖ్యమే కానీ, దేవుడు మనకిచ్చుచున్నది ఏదైనా సరే మనము అనుభవిస్తూ కూడా దేవునిని మరిచిపోతే ఎక్కడికి పోతారని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. దేవునిని మరచు జనులో నువ్వు దేవుణ్ణి మర్చిపోతే దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తాడు. కాలు మీద కొట్టో, నెత్తి మీద కొట్టో, నడ్డి మీద కొట్టో. ఈరోజు ఎన్నిసార్లు కొట్టినా నీవు దేవునిని మర్చిపోతా ఉన్నావంటే ఇంకా ఫైనల్ ఎండకు తీసుకెళ్తాడు దేవుడు. ఏమండి, ఆ ధనవంతుడు ఆ నరకంలో ఉండి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నాకు తెలుసయ్యా, నీ పక్కన ఉన్నవాడు నా ఇంటి ముందే ఉండేవాడు, ఆయన చేతి నుండి, ఆ వేలు నుండి, ఆ చిటికిన వేలు నుండి ఒక చిన్న బిందువు నా మీద, నా నోట్లో వెయ్యయ్యా అని అడుగుతూ ఉంటే దేవుడు అన్నాడు, నీకును మాకును ఏముంది? అగాధం ఉంది. అదే ఇందాక మనం సైన్స్ చెప్పింది, మనం నేర్చుకున్నాం. పరలోకము ఉందన్నది ఎంత వాస్తవమో నరకము కూడా అంతే ఉంది. దేవుడు ఆల్రెడీ సృష్టి ఆరంభంలోనే దాన్ని ప్రారంభించాడు. కనుక ఈ 5 పొరల్లో నుండి వచ్చేటువంటి ఈ వేడి 25,000 డిగ్రీ సెంటీగ్రేడ్తో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ వేడి, అక్కడ ఒక ద్రవం అనేది ఉడకతా ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మనుషులకు తెలియకుండా ఆయా స్థలాలలో ఇది భూమి లోపల నుండి వస్తున్నటువంటి ద్రవం అని దేవుడు ఆయా సూచనలు కూడా భూమి మీద, భూమండలంలో దేవుడిచ్చాడు. అందుకే మనం చూస్తున్నాం అగ్నిపర్వతములు, లోపల నుండి వచ్చేటువంటి వేడి. కొంతమంది శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే, భూమి లోపల ఇంకా ఏమో ఉంది పరిశోధనలు చేసేవారు ఏం చేశారంటే, భూమిని లోపల తవ్వుకుంటూ పోతుంటే లోపల నుండి ఏమండి ఒక వేడి అనేది చాలా హై పవర్తో వస్తూ ఉందంట. అమ్మో, ఇక్కడ ఏదో ఉందని పరిశీలించడం మొదలు పెడితే అక్కడ కొన్ని సౌండ్ అల్ట్రాసౌండ్ సంబంధించిన కొన్ని పరికరాలు లోపలికి పెడితే అక్కడి నుంచి కొన్ని ధ్వనులు వినబడుతున్నాయంట. నానా రకములైన ధ్వనులు వినబడతా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట? మనము మోక్షానికి, పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడిన మనము నరకానికి కూడా వెళ్ళేవారు మన చుట్టూ, మన ముందు ఉన్నారు, మన సమాజంలో ఉన్నారు. వారు ఎవరు అనగా దుష్టులు, దేవునిని మరిచి జనులు. ఒక రోజు నువ్వు మర్చిపోతే రెండో రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేయడం నువ్వు మర్చిపోతే మళ్ళీ మూడో రోజు నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎందుకు మర్చిపోతావు? ఈరోజు దేవుని ప్రజలు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని వాగ్దానాలు మర్చిపోయారు, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోయారు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడం కూడా మర్చిపోయారు. వారికి ఇప్పుడు లోకంలో ఉన్న అనేకమైన సుఖభోగాలు దేవుడిచ్చిన తర్వాత, చేతికి అన్ని సుఖాలు దేవుడిచ్చిన తర్వాత అనుభవిస్తున్నప్పుడు, ఏమండి, ఒకప్పుడు ఏమీ లేనప్పుడు దేవుడా అని ఏడ్చే విధానము ఈరోజు చేతి నిండా దేవుడిచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే దౌర్భాగ్య జీవితంలో బ్రతుకుతున్నారు. ఈరోజు నా మాటలు వింటున్న నా సహోదరుడా, ఒకప్పుడు లేనప్పుడు ప్రభువా నీ సహాయం కావాలని ఏడ్చే నీవు ఈరోజు చేతి నిండా దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి మర్చిపోయి దేవుణ్ణి ఆరాధించకుండా నీకు ఇష్టమైన మార్గాలతో నువ్వు పోతే నువ్వు ఎక్కడికి పోవడానికి? గమనించాలి. రేపు అనేది నీకు తెలీదు. నువ్వు దేవుణ్ణి మర్చిపోయి నీ మానాన్న నువ్వు పోతే నీకేం సంభవిస్తే దానివల్ల నీకేదైనా జరిగితే ఎక్కడికి పోతావు నువ్వు? అందుకే వాక్యం చెప్తుంది, రేపు ఏమి సంభవించినో నరుడా నీకు తెలియదు కనుక వాక్యం చెప్తుంది, దీపం ఉండగానే చక్కబెట్టుకోవాలి. ఈరోజు మనం చాలాసార్లు దేవుని ఆశీర్వాదాన్ని మనం ఎలా పోగొట్టుకుంటున్నామంటే, టైం ఉందిలే అని ఆలోచన, సమయం ఉందిలే అని ఆలోచన కలిగి, అదే నెంబర్ 1 మిస్టేక్ మనం చేస్తూ ఉన్నాం ప్రియులారా. రెండవది, దేవునిని మరచి జనులు, దుష్టులు వారు నరకానికి వెళ్తారని కీర్తన 9వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. రెండవది మనం చూసినట్లయితే ఇక్కడ నరకానికి ఎవరు పోతారు అని వాక్యం చెప్తుంది ఏంటంటే, దేవుని పనిని యోచింపని వారు. చెప్పండి అందరూ కూడా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఎందుకంటే అందులో రాయబడి ఉంది, దేవుని పనిని, దేవుని ఉపకరములను, దేవుని యొక్క సెన్స్ని, ఆయన సన్నిధిని యోచింపని వారు. యోచింపడం అంటే జ్ఞాపకము చేసుకొని వారు, పట్టించుకోని వారు. దేవుడు నీకు ఇచ్చే బాధ్యత నువ్వు పట్టించుకోవాలి తల్లి. నీ ఇంటిలో దేవుడిచ్చే బాధ్యత నువ్వు పట్టించుకోవాలి.
బాధ్యత లేని వారుగా ఎవరైనా ఉన్నారనుకోండి, వారు శాపగ్రస్తులు. ఇది నా బాధ్యత, నా కుటుంబము, నా పని, నా బిడ్డలు, ఏమండి నాది. దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు బాధ్యతను యోచింపకుండా, దేవుని పనిని కూడా యోచింపకుండా సువార్త చెప్పడం కూడా యోచించాలి. అయ్యో నేనే అనేక సంవత్సరాలు బట్టి దేవుని మందిరానికి పోతున్నానే కానీ నాతో పాటు ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తిని కూడా నేను తీసుకుని వెళ్ళలేకపోతున్నాను అంటే నిన్ను నీవు ఆలోచన కలిగి నీ స్వార్థముతోనే నీ ఆశీర్వాదాలు కోరుకుంటూ వస్తున్నావే కానీ ఇతరుల ఎడల యోచింపని పరిస్థితి ఈరోజు నీకు కనబడింది. కనుక దేవుని పనిని యోచింపని వారు, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12-14 వచనాలు మీరు ఒకసారి చదివితే అక్కడ మీకు అర్థమవుతుంది. చూడండి. సితారా, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. చూడండి, అక్కడ రాయబడి ఉంది. 14వ వచనం వరకు మీరు ఒకసారి చదివితే అక్కడ రాయబడి ఉంది, దేవుడిచ్చినవన్నీ కూడా అనుభవిస్తా ఉన్నారు. దేవుడిచ్చినవన్నీ కూడా ఈరోజు కలిగి ఉన్నారే కానీ దేవుని విషయంలో మాత్రము కృతజ్ఞత, దేవుని విషయంలో ఏమాత్రము యోచించట్లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది, మీరందరూ కూడా మీ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను మీరు చూడరు. అంటే ఏమి లేదు, యోచింపరు. ఈరోజు నేను అడిగాను అనుకోండి, ఎందుకండి అలా చేశారు, ఎందుకండి అలా రాలేదు, ఎందుకు ఆ విధంగా ఉన్నారు, ఎందుకు దేవుని మందిరానికి మీరు వెనకబడుతున్నారు, విశ్వాసంలో ఎందుకు వెనకబడుతున్నారు, వారానికి ఒక మారు దేవుని సన్నిధిలో ఉపవాసం తీసుకోవాల్సింది మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే ఈరోజు దాని విషయంలో అనేకమైన సాకులు అనేది మనం యాడ్ చేస్తూ ఉంటాం. అంటే అది లోక సంబంధమైనది. మన పని విషయంలో, మన శరీర విషయంలో, కుటుంబ విషయాల్లో ఎన్నో పిన్ కొడతా ఉంటాం, ట్యాగ్ చేస్తూ ఉంటాం. ఇది కాదు పరిష్కారం. అయ్యో, ఎన్ని ఉన్నప్పటికీ దేవుని పనిని యోచించేవాడు. చెప్పండి అందరూ కూడా, దేవుని పనిని ఏం చేయాలి? యోచింపాలి. భయము కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, యజమానుడు అంటే భయం లేదు, భర్త అంటే భయం లేదు, కుటుంబం అంటే భయం లేదు. భయం లేని ఒక మనిషిలో భయం లేదు అంటే ఆ వ్యక్తిలో శాపం ఉందని అర్థం. వాక్యం చెప్తుంది, దేవుడికి భయపడక, మనుషుడికి భయపడక, ఏ నాయకుడికి భయపడక ఉన్నవాడు దుష్టుడు. దేవునిలో ఉన్నవారికి ఎవరి భయం ఉండాలి తెలుసా? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే అమ్మ నువ్వు చేసే పని ఏంటో అనేది దేవుడు గ్రహింప శక్తి ఇస్తాడు. ఎవరి మీద నువ్వు ఆధారపడాల్సిన లేదు, నీ పని నువ్వు చేసుకోగలుగుతావు. నువ్వు దేవుని భయం ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఏ పని విషయంలో నువ్వు భయం కలిగి ఉన్నావో ఆ పని విషయంలో నువ్వు దేవుని మీద ఆధారపడగలుగుతావు. దేవుని యెడల భయం లేదనుకో, కేర్లెస్. ఈరోజు చాలామందిలో కనబడుతుంది, దే డోంట్ కేర్ అనేది లేదు, పట్టించుకోరు, జాగ్రత్త వహించరు. ఈరోజు మనం చాలామంది దేవుని వాక్యాన్ని చులకనగా మనం తీసుకుంటున్నాం, గద్దింపును చాలా చులకనగా తీసుకుంటున్నాం, హెచ్చరికను చాలా చులకనగా తీసుకుంటున్నాం, దేవుని సన్నిధిలో కూడా చాలా చులకనగా మనం తీసుకుంటున్నాం. మన ఇంటి విషయాలు కానీ, సమస్యలు కానీ, లేక ఏ విషయాలు కానీ దాన్ని చాలా సీరియస్గా, తీవ్రతగా ఆలోచిస్తూ ఉన్నాం. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఇవన్నీ తాత్కాలికమైనవి, పర్మనెంట్ కాదు. ఏదే పర్మనెంట్ తెలుసా? దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, నీ ఆధ్యాత్మిక విషయంలో నువ్వు ఎంత తీవ్రత చూపెడతావో నీ శారీరక కార్యాలు దేవుడు అంత జాగ్రత్తగా ఆయన తీసుకునేవాడు, బాధ్యత వహించేవాడు ఆయన. నువ్వు అనేక విషయాల్లో బాధ్యత తీసుకుంటున్నావు కానీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కుంటుపడుతున్నావు అంటే నువ్వు కుంటుపడుతున్న కొలది నీ యొక్క శరీర విషయాలన్నీ కుంటుపడుతూనే ఉంటాయి. అది ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు కేర్ తీసుకో. లోక సంబంధమైనవి, శరీరానికి సంబంధమైనవన్నీ కూడా దేవుడు జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. ఎవరు నరకానికి వెళ్తారు? దుష్టులు, దేవునిని మరచు జనులు. ఈరోజు నువ్వు దుష్టుల్లో ఉన్నావా? దేవునిని మరచే జనుల్లో ఉన్నావా? ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డయుండి కూడా దుష్టులతో ఏకీభవిస్తున్నావా? దేవుని బిడ్డయుండి కూడా దేవుని యొక్క సన్నిధిని, దేవుని వాక్యాన్ని మరిచే జీవితాలలో
జతపరచబడి ఉన్నావా? ఎవరు దేవుని పరలోక రాజ్యానికి చేరరు, ఎవరు నరకానికి వెళ్తారంటే దేవుని పనిని యోచింపని వారు, ఆలోచింపని వారు. యోచించాలి. అయ్యో ఈరోజు సోమవారం నేనేం పని చేయాలి, ఈరోజు దేవుడు మరొక దినం ఇచ్చాడు, ఈరోజు శుక్రవారం, ఈరోజు యేసు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి దినము కనుక ఈరోజు ఆయన కొరకు నేను ఉపవాసం ఉండి నేను దేవుని సన్నిధిలో 1 గంట 2 గంటలు ప్రార్థన చేస్తాను, సహవాసం చేస్తాను, సంఘ బిడ్డలతో సహవాసం చేస్తాను. యోచించాలి. యు నీడ్ టు థింక్ ఆల్వేస్ సంథింగ్ విచ్ ఈస్ నీడ్ఫుల్. స్పిరిచువల్గా ఆధ్యాత్మిక జీవితం కొరకు నువ్వు యోచించాలి, ఆలోచించాలి, పట్టించుకోవాలి. అన్నీ మనం సమృద్ధిగా కలిగి ఉన్నాం. ఎవ్రీథింగ్ దట్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని ద్వారా మనం పొందుకుంటున్నాం. కానీ మనం యోచించట్లేదు. వీఆర్ నాట్ కేరింగ్ అబౌట్ గాడ్స్ వర్క్స్. దేవుని పని విషయాల్లో మనము కేర్ తీసుకోవట్లేదు. దేవుని బిడ్డలు దేవుని పని విషయంలో కేర్ తీసుకోవాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తండ్రి పని మీద ధ్యాస కలిగి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికినంత వరకు కూడా ఆఖరి 3.5 సంవత్సరాలలో తండ్రి యొక్క పనిని యోచించుచూ వచ్చాడు. జాగ్రత్తగా బాధ్యత కలిగి వచ్చాడు. నువ్వు దేవుని పని చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. నువ్వు దేవుని విషయంలో, దేవుని పని విషయంలో నువ్వు వెనకబడితే, నువ్వు కుంటుపడితే నీ పనులన్నీ జాప్యం జరుగుతూ ఉంటాయి. ఏమండి, ప్రభుని ఎప్పుడో నువ్వు రక్షణ పొందావు, ప్రభుని ఎప్పుడో అంగీకరించి బాప్తిసం పొందావు. 20 సంవత్సరాల క్రితమో, 30 సంవత్సరాల క్రితమో, 40 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే జీవితం, ఒకే అడుక్కునే జీవితం, ఒకే ఏడ్చి జీవితం, ఒకే దుర్బలమైన జీవితం. ఏమైనా విడుదల, ఏదైనా సమృద్ధి, ఏదైనా నలుగురికి నీవు ఉపయోగపడతావు అన్న ఆశీర్వాదకరమైన సాక్ష్యం నీకుందా? నువ్వు నలుగురితో నిలబడి మాట్లాడినప్పుడు నలుగురు నీ దగ్గరకు వచ్చి పలకరించే ఆ ఆశీర్వాదకరమైన జీవితం నీకున్నప్పుడు, నీ ప్రార్థన నలుగురికి అవసరము అని ఉద్దేశాన్ని నువ్వు కలిగించినప్పుడు, నువ్వు వస్తే మాకు ఆశీర్వాదము అనేటువంటి ఆ సాక్ష్యాన్ని, నువ్వు నలుగురిలో ఉంటే నాకు ఆశీర్వాదం. ఈరోజు మనము నలుగురికి ఆటంకకరంగా కాకూడదా? ఇలాంటి వారు శాపములో ఉన్నారు అని అర్థం. ఎవరు వెళ్తారు నరకానికి? వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. మూడవది మనం చూస్తే సాటి సహోదరుని ద్వేషించువాడు నరకానికి పోతాడు. ద్వేషించువాడు, తోటి సహోదరుని, సాటి సహోదరుని ద్వేషించేవాడు నరకానికి వెళ్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనములో ప్రస్తావించబడింది ఈ మాట. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనవును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇవన్నీ కూడా ద్వేషమే. గమనించాలి. ద్వేషం అనేది అపవాది పుట్టిస్తాడు. జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. మీరు ఈ మాటలు వింటే మీలో ఒకవేళ ఇలాంటి స్వభావం ఉంటే వినుట వలన స్వభావం తొలగిపోతుంది. చీపురు పట్టుకొని గది తుడిస్తే చెత్త ఎలా పోతుందో దేవుని మాట కూడా శుద్ధి చేసే గుణం ఉంది. ఈ మాట వింటూ ఉంటే నీలో ఉంటే దాన్ని దేవుడు ఏం చేస్తాడు? తుడిచేస్తూ ఉంటాడు. ద్వేషము. దేనికి ద్వేషము? ప్రభు యొక్క శరీరాన్ని పంచుకుంటున్నాం కదా, ప్రభు యొక్క రక్తాన్ని మనము ఆస్వాదిస్తున్నాం కదా, ఆ ప్రభు శరీరంలో ఏకమై ఉన్నాము కదా. ప్రభుకి ద్వేషం ఉందా? ప్రభు ద్వేషించువాడా? పాపాత్ములందరినీ కూడా దేవుడు ప్రేమించి వారిలో ఉన్న లోపములన్నిటినీ కూడా బయటికి వారి ద్వారానే కక్కించాడు కదా. ఈరోజు మనం ఒక తప్పును పట్టుకొని ఖండిస్తున్నాము, విమర్శిస్తున్నాము, ద్వేషిస్తున్నాము కదా. ఎంత ఆత్మీయ జీవితంలో ఎదిగి కూడా సాటి సహోదరుణ్ణి, సహోదరిని క్షమించలేని మనస్తత్వంతో మనం బ్రతుకుతున్నాము అంటే మనం పరలోకానికి వెళ్ళడానికా, నరకానికి వెళ్ళడానికా? అడుగుతున్నాను, సమాధానం చెప్పండి.
వాక్యాన్ని ఒక్కసారి గ్రహించండి. వాక్యం చెప్తుంది, నీ సహోదరుడితో కానీ నీ సహోదరునితో కానీ ఏదైనా నీకు కొంత మనస్పర్ధం కానీ వ్యతిరేకత కానీ ఏర్పడితే సూర్యుడు అస్తమించక ముందే నీవు ఆ సహోదరునితో నువ్వు సమాధాన పడగడినట్లయితే నా దేవుడు నీ విషయంలో న్యాయము తీర్చువాడై ఉన్నాడు. లేదు అంటే ఆయన జీవగ్రంథములో రాస్తాడు. ప్రతిక్రియ ఆయన రాయువాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాం కనుక మనం ప్రభు దగ్గర అడగాలి, ప్రభువా నీ తప్పు కాకపోయినా ఒక మెట్టు దిగి నా తప్పు అయిపోయింది క్షమించమని అడిగే మనస్తత్వం నీలో ఉంది అంటే నువ్వు పరలోకానికి వెళ్తున్నావు, సిద్ధపడుతున్నావు, దేవుడు సిద్ధపరుస్తున్నాడు అని అర్థం. తప్పు చేసి కూడా దాన్ని కప్పిపుచ్చుకొని నేను ఎంత బాగా తప్పు చేశాను అని నవ్వుకుంటే, దొంగిలించి కూడా ఆ దొంగతనం ఎంత బాగా చేశాను అని ఆలోచించుకుంటూ పోతే, అబద్ధం ఆడి కూడా నేను ఎంత చక్కగా అల్లుకున్నానో అబద్ధం అని చెప్పి నువ్వు సంతోషించుకుంటూ పోతే నీలో అపవాది పుట్టించేది ఏంటో తెలుసా? వీటన్నిటికీ బదులు అపవాది పుట్టించేవి పిల్లలు పుట్టిస్తూ ఉంటాడు, ద్వేషము అని. కనుక నిన్ను గద్దించే వారి మీద ద్వేషం కలుగుతూ ఉంటుంది, నిన్ను బాగు చేసే వారి మీద ద్వేషాన్ని కలిగిస్తాడు, నీకు సరి చేసే వారి మీద ద్వేషాన్ని కలగజేస్తాడు అపవాది, నీకు బోధించే వాడి మీద ద్వేషాన్ని కలగజేస్తాడు. ఇది కాదమ్మా, ఇది సరిగ్గా ఉండాలి, ఇది కాదురా, ఇది సరిగ్గా ఉండాలి అని బోధించి ఉపదేశించి బుద్ధి చెప్పి శిక్షించే వారి మీద ద్వేషాన్ని కలగజేసేటువంటి అపవాది యొక్క గుణాలు. అందుకే ఈరోజు విద్యార్థులు టీచర్స్ని ఎందుకు ద్వేషిస్తున్నారో తెలుసా? కాలేజ్ స్టూడెంట్స్ ఈరోజు బోధించే ఉపదేశకులను ద్వేషించేవారుగా ఉన్నారు. ఎందుకో తెలుసా? వారు కక్షగట్టి మన బిడ్డలను పాడు చేయడానికి కాదు, లేకపోతే నాశనం చేయడానికి కాదు, కానీ వారు ఒక క్రమంలో ఉండాలి, మంచిగా నేర్చుకోవాలని వారు శిక్షిస్తారు, గద్దిస్తారు, తిడతారు. ఎందుకంటే వారు కూడా ఆ క్రమంలో నేర్చుకున్నారు కనుక వారి ముందు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక మంచి స్థితిలోకి రావాలి అని ఆలోచనతో వారు బోధించువారే. ద సేమ్ వే దేవుని ప్రజలు దేవుని యొక్క కృపలో ఎదగాలి. ఒక దైవజనుడు గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు అంటే అది ఎవరో ఆయన చెప్పడం వలన ఎవరో జీతం ఇస్తారని కాదండి. దేవుని పక్షాన నిలబడి ప్రకటించేవాడు, దేవుని పక్షాన నిలబడి బోధించేవాడని అర్థం. దేవుడే మాట్లాడుతున్నాడు, లేకపోతే నలుగురికి సంతోషకరమైన మాటలు బోధించేవాడు నిజమైన బోధకుడు కాదు అని నా వాక్యం బోధిస్తుంది. కనుక సాటి సహోదరుని ద్వేషించువాడు, వాక్యం చెప్తుంది, నానా రకాలైన ద్వేషాలు ఈరోజు దేవుని ప్రజల్లోనే కనబడతా ఉన్నాయి, కుటుంబాల్లో కనబడుతున్నాయి. ద్వేషం. నీకు జీతం ఇచ్చే యజమానుడికి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంటే నీ కంటిని నువ్వు పొడుచుకోవట్లేదా? నీకు భోజనం పెట్టే తండ్రినే నువ్వు ద్వేషిస్తున్నావు అంటే నీ జీవితాన్ని నాశనం చేసుకోవట్లేదా? సాక్షాత్తు నీ భర్తనో నీ భార్యనో నువ్వు ద్వేషిస్తున్నావు అంటే నువ్వు ఎక్కి కూర్చున్న చెట్టు కొమ్మను నువ్వు నరుక్కోవట్లేదా? ఇంకిత జ్ఞానము లేకపోతే, సుబుద్ధి లేకపోతే, దేవుని యొక్క జ్ఞానము లేకపోతే చాలా దుర్బలమైన పరిస్థితికి వెళ్ళిపోయే ప్రమాదం. ఈరోజు చాలామంది దేవుని ప్రజలలో ఈ ద్వేషాన్ని పెంచుకుంటున్నారు, రోజు రోజుకి పెంచుకుంటున్నారు. ఆత్మీయతలో పెరుగుచున్న కొలది, వారి వయస్సు పెరుగుతున్న కొలది, ఒక మందిరంలో సీనియారిటీ పెరుగుతున్న కొలది ద్వేషాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇది ప్రమాదము అని వాక్యం చెప్తుంది. ఇది మీ ఆశీర్వాదానికి అడ్డు అని వాక్యం చెప్తుంది. ఇది మీ ఎదుగుదలకు, మీ యొక్క ఫలాభివృద్ధికి ఇది ఒక తెగులు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రజలు గ్రహించాలి. 4వది, నరకానికి ఎవరు వెళ్తారు అని మనం ఆలోచిస్తే బైబిల్ బోధిస్తుంది, దేవునికి భయపడిన వారు. చెప్పండి మాట, దేవునికి భయపడిన వారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే అక్కడ మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలని వాక్యం ఉంది? ఏమండి? ఆత్మను దేహమును నరకములో పడవేయువానికి మనం భయపడాలని వాక్యం చెప్తుంది. దేవుని భయము వాక్యం చెప్తుంది. భయపడని ప్రజలు
ఇశ్రాయేల్ ప్రజలలో దేవునికి భయపడలేని తత్వం ఉండేది. అందుకే వారు వెనకబాటు. ఈ భయపడలేని వారండి, దేవునికి భయపడలేని వారిలో తిరుగుబాటు స్వభావం ఉంటుంది. దేవుని ఎడల భయం లేని వారికి అంతరంగంలో వ్యతిరేక భావం ఉంటుంది. వాక్యానికి భయపడని వారు, దేవునికి భయపడని వారు, వారిలో మనం ఎన్ని చెప్పినా వారు గ్రహింపరు. వారి హృదయాల్లో సింక్ అవ్వదు. వారు యోచించరు, వారు గ్రహించరు. మూర్ఖులు. దేవుని ఎడల భయము కలిగిన వారు ఏమండి, తప్పు చేసిన వెంటనే మోకరిల్లి తప్పు చేసిన వెంటనే ఒప్పుకుంటారు. దేవునికి భయపడే వారిలో కనబడేది అదే. దేవునికి భయపడేవారు మరి ఎక్కువగా ఆత్మీయత కలిగి ఉంటారు. యోసేపు దేవునికి భయపడ్డాడు గనుక ఒక దాసుడిగా, ఒక సేవకుడిగా, ఒక బానిసగా పనిచేయగలిగాడు. దేవునికి భయపడే వాళ్ళలో గర్వము, అహంకారము ఉండదు. దేవునికి భయపడేవాడు ఇంకనూ అణిగి అనుకువ కలిగి బ్రతుకుతూ ఉంటాడు. అదే దేవుని ఒక వాక్యం చెప్తుంది. దేవునికి భయపడేవారు ఈరోజు దేవునికి కావాలి. భయపడేవారే దేవుని రాజ్యములో ప్రవేశిస్తారు. దేవునికి భయపడేవారు. ప్రవక్తలు దేవునికి భయపడ్డారు. అందుకే దేవుని యొక్క మాట ఉన్నట్టు వారు తెలియచేయగలిగారు. ఈరోజు దేవునికి భయపడేవారు ఎందరు ఉన్నారో చెప్పండి. ఈరోజు మనం అప్పులకి భయపడతా ఉన్నాం, ఉద్యోగానికి భయపడుతున్నాం, పనికిమాలిన ఏమండి అశాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చే దాసులకి భయపడతా ఉన్నాం. ఈరోజు చిన్న చిన్న పరిస్థితులకి భయపడుతున్నాం, శోధనలకు భయపడుతున్నాం, పనికిరాని వాటి కొరకు భయపడుతూ ఉన్నాం. వీఆర్ సో మచ్ స్కేర్డ్ ఆఫ్ ఆల్ వేస్ట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. వ్యర్థమైన వాటి ఎడల భయం అనేది మనం కనపరుచుకుంటున్నామే కానీ సాక్షాత్తు మన ప్రాణాన్ని, ఆత్మను నరకములో పడవేయు సృష్టికర్త అయిన దేవుణ్ణి భయపడే జనులు ఈరోజు ఉన్నారా? దేవుని వాక్యం బోధిస్తుంది. ఆరాధికులారా, దేవుణ్ణి సేవించేవారులారా, మీలో దేవుని భయము కనబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. మీరు వాక్యం వినేది వినుటకు ఇంపుగా ఉండడానికి కాదండి, దేవుని భయములోనికి రావడానికి. దేవునికి భయపడేవాడు అమ్మో ఇది నాకు తగదు అని వదిలిపెట్టి వెనకకు మరలేవాడు. అమ్మో నా తండ్రి కొడతాడు, నా తల్లి తిడుతుంది కనుక నేను ఈ పని చేయరాదు, నేను వెనకకి పోవాలి అని ఆలోచన. దేవుని భయపడేవాడు దేవుని చేత నిత్యం ప్రేమించబడతాడు. దేవునికి భయపడేవాడు నిత్యము ఆదరించబడతాడు. దేవునికి యొక్క భయము నీలో ఉంటే ఏ స్థితిలో నువ్వు పడిపోయినా దేవుడు నీకు విడుదల చేస్తాడు, సంరక్షిస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి భయపడే వారిని దేవుడు తన కనుసైగలలో ఆయన ఉంచుకుంటాడు. దానియేలు దేవునికి భయపడేవాడు గనుక దేవుడు సింహబోనులో నుండి దానియేలును విడుదల చేయగలిగిన కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని ఎడల భయము కలిగి ఉన్న భక్తి ఉంది కనుక ఆ సింహబోనులో కూడా తన భక్తి తనకు ధైర్యాన్ని కలిగించింది. నరకానికి ఎవరు వెళ్తారు? దేవునికి భయపడని వారు. దేవునికి భయపడాలండి. నా మందిరం వెళ్ళాలి, అందరికంటే ముందుగా ప్రార్థించుకోవాలి. అయ్యో ఈరోజు దేవుని దినం నేను ప్రత్యేకపరచుకున్నాను, ఈ దినం నేను ప్రతిష్ఠించుకున్నాను. వారంలో ఒక రోజు నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు దేవునికి భయపడి ప్రతిష్ఠించుకోవాల్సిన దినము, ఆరాధించవలసిన దినాన నువ్వు అనేకమైన పనులు పెట్టుకోవడం వలన ఆ మార్తలాగా ఆ జ్ఞానాన్ని, ఆ వివేకాన్ని, ఆ గొప్పతనాన్ని, ఆ ఉత్తమమైన దాన్ని నువ్వు కోల్పోతావు. ఇంతకీ చాలామంది కోల్పోయి ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళే దినమే అనేకమైన పనులతో నిమగ్నమై దేవుడిచ్చే ఉత్తమమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. వాక్యం చెప్తుంది ఆదివారము పెందలకడే. ఎక్కడ పోయారు వాళ్ళు? యేసు దగ్గరకు వెళ్ళారు, చూడ్డానికి వెళ్ళారు, పెందలకడే. ఈరోజు మనం చేస్తున్నాము కానీ భయం లేకుండా, వస్తున్నాం కానీ భయం లేకుండా, ఇస్తున్నాము కానీ భయం లేకుండా, వింటున్నాం కానీ భయం లేకుండా, భయం లేని భక్తి ఈరోజు మనలో ఉంది.
ఈరోజు అందరం కూడా ఎలాగా మారిపోయారంటే, మనుషుల ద్వారా నవ్వును రిసీవ్ చేసుకోవాలి, మంచి మాటను రిసీవ్ చేసుకోవాలి. మనము ఎలాగ నడిచినా మనం మంచి వాళ్ళని చెప్పుకునేవారే మనం ఆశిస్తూ ఉన్నాం. అంతేగాని మన బాగును మన క్షేమాన్ని కోరి ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలాగ ఉండాలి అలాగ ఉండాలి అని చెప్పేవారిని మనం ద్వేషిస్తూ ఉన్నాం. మనం వారిని అసహించుకుంటున్నాం. ఇది దేవుని దృష్టిలో తగదు అని దేవుని బిడ్డలకు గ్రహించాలి. కనుక దేవుని భయపడేవారు లోకంలో ఉన్నారా? ఈ అంత్య దినములలో మనం ఉన్నాం కనుక ప్రభు యొక్క రాకడ దినాలలో మనము ఉంటున్నాము. గత 6 నెలల్లో 400 దాడులు క్రైస్తవం మీద జరిగాయి ఒక్క రాష్ట్రంలోనే. గత కొన్ని 8 సంవత్సరాలుగా అనేక వేల దాడులు దేవుని ప్రజల మీద జరుగుతూ ఉన్నాయి. గల కారణం ఏంటో చెప్పమంటారా? దేవునికి భయపడిని ప్రజలుగా బ్రతుకుతున్నాం కనుక మన మీద దాడులు అపవాది కలిగిస్తున్నాడు. దేవుని ప్రజల విషయంలో దేవుడు బహు జాగ్రత్త కలిగి ఉన్నవాడు. దేవుడు ప్రజలే కానీ భయపడితే దేవుడు వారి పక్షాన యుద్ధము చేయవాడు. దేవుని ప్రజలే కానీ భయపడి దేవునికి ప్రార్థన చేస్తే వారి పక్షాన నుండి నిలబడతాడు. ప్రార్థన చేయండి, ప్రభువా మా దేశం రక్షించబడాలి, మా భారతదేశం క్రైస్తవ్యంలోనికి రావాలి. మారు మనుషు లేని వారు ఎంతోమంది ఉన్నారు, దుష్టులుగా బ్రతుకుతున్నారు, సృష్టికర్తను మరిచిన జనులు ఉన్నారు. కనుక ఈ రానున్న ఎన్నికలలో నీ యొక్క పనికి ఆటంకము లేని, నీ యొక్క కార్యాలకు ఆటంకము కలగలించలేని వారిని ప్రభువా నువ్వు స్థిరపరచు ప్రభువా అని దేవుని ప్రజలు దేవునికి భయపడి ప్రార్థించకపోతే మహా ప్రమాదములోనికి మనము పోతున్నామన్న విషయాన్ని గ్రహించాలి. 5వది, ఎవరు నరకానికి పోతారు? వాక్యం చెప్తుంది, అన్యాయస్తులు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ భక్తుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఒక నిమిషం ఆగండి. మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను. చాలమ్మా, వాక్యం చెప్తుంది ఎవరు దేవుని రాజ్యానికి చేరరు, ఎవరు నరకానికి పోతారు? అందరూ చెప్పాలి, అన్యాయస్తులు. ఎవరి అన్యాయస్తులు? ఇక్కడ 2 రకములైనటువంటి అన్యాయము చేసేవారు ఉన్నారు. ఎవరి అన్యాయస్తులు అంటే శరీరానుసారంగా లోకానుసారంగా అన్యాయము కలిగిన వారు. ఆత్మీయ జీవితం విషయంలో కూడా అన్యాయము. ఈరోజు చాలామంది మనం దేవునికి అన్యాయంగా బ్రతుకుతున్నాం, దేవునికి అన్యాయం చేస్తున్నాం. ఏమండి, దేవునికి ఇవ్వాల్సింది సమయాన్ని మనం దొంగిలిస్తున్నాం కదా, అది అన్యాయం కాదా? దేవునికి మాట ఇచ్చి నెరవేర్చకపోవడం అది అన్యాయం కాదా? దేవుడు మనకు సమృద్ధినిస్తున్నాడు. ఐ కెన్ సే దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ ప్లెంటీ బౌంటిఫుల్. సమృద్ధిని దేవుడు ఇస్తున్నాడు. ఎవరికి కూడా కొరత లేదు. నన్ను అడిగితే ఎవరికైనా కొరత ఉందా? నీ ఆహారము ఇంకా నీ గృహంలో మిగిలిపోతుంది కదా, సమృద్ధి కాదా? నీకు అనుకున్న వాటికంటే ఎక్కువగా దేవుడిచ్చాడు సమృద్ధి. సమృద్ధినిచ్చే దేవునికి నువ్వు అన్యాయము చేస్తే ఆలోచించండి, గ్రహించండి. ప్రభువా న్యాయము, ప్రభువా ఏది న్యాయము? వాక్యం చెప్తుంది న్యాయం అంటే ఏంటో తెలుసా? 2 పూటల భోజనం ఉన్నవాడు భోజనం లేనివాడికి 1 పూట భోజనము పెట్టాలి. 2 అంగీలు కలిగిన వాడు, 2 వస్త్రములు కలిగిన వాడు, వస్త్రము లేని వాడికి 1 వస్త్రము ఇవ్వాలి. మాట సహాయము, చేతి సహాయము. మనం మేలు చేయగలిగి వారు మేలు పొందదగియుండియు మనం మేలు చేయదగియుండియు కూడా చేయకపోతే అది అన్యాయము కాదా? అన్యాయం. ఈరోజు చాలామంది నేర్చుకున్నది ఏంటంటే, మాకు లేదండి, మేము ఎలాగిస్తామండి, లేదు 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 అని ఈరోజు
మనం ఎంతో సమృద్ధిని దేవుని ద్వారా మనం పొందుకుంటున్నాం. లేదు లేదు అని చెప్పి ఎంతో దేవుని ద్వారా మనము లబ్ధి పొందుతున్నాం, మనం ఆశీర్వాదం పొందుతున్నాం, మనం ఎంతగానో దీవించబడుతున్నాం. ఎంత లేదంటున్నావో అంత దేవుడు సమృద్ధిని ఇస్తున్నాడు నీకు తెలియకుండా. అన్యాయస్తులు ఉన్నారా? అలాంటి అన్యాయస్తులు సేవకుల్లో అన్యాయస్తులు ఉన్నారు, మందిరాల్లో కూడా అన్యాయస్తులు ఉన్నారు. దేవుని సొమ్మును ఏమండి అన్యాయంగా తినేవారు ఉన్నారు, అపహరించి తినేవారు ఉన్నారు. అన్యాయం, భర్తకు అన్యాయం చేసేవారు ఉన్నారు, కుటుంబానికి అన్యాయం చేసేవారు ఉన్నారు, పిల్లలకు అన్యాయం చేసేవారు ఉన్నారు, సమాజానికి అన్యాయం చేసేవారు ఉన్నారు. వారు అనుకుంటారు నేను న్యాయమే చేస్తున్నాను అని. అన్యాయస్తులు ఎక్కడికి పోతారని వాక్యం చెప్తుంది. భక్తుడైన పౌలు అంటాడు అన్యాయస్తులు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే నేను అన్నాను బైబిల్ గ్రంథంలో నరక గుండము గురించి ఆయా పేర్లు ప్రస్తావించబడ్డాయి అని. 5 రకములైన పేర్లు ప్రస్తావించబడ్డాయి. కనుక వీరు పోయేవారు. ఇకపోతే 6వది మనం చూసినట్లయితే క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్నవారు అని వాక్యం రాయబడి ఉంది. క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్నవారు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 9, 11 వచనంలో మీరు చూస్తే నరకానికి ఎవరు వెళ్తారు అంటే క్రీస్తు విరోధి ముద్ర అంటే అదే న్యూమరికల్ సంఖ్య, నెంబర్. ప్రకటన 14వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరు వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవరైనాను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీయూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. చాలమ్మా. క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్నవారు, అర్థమైందండి? ఏ ముద్ర? ఆల్రెడీ అపవాది స్టార్ట్ చేశాడు ఆ ముద్ర లోకములో వేయటానికి. క్రీస్తు విరోధి ముద్ర సంఖ్య అది మనల్ని చాలా తెలివిగా మోసం చేసి అపవాది వేస్తూ ఉంటాడు. మొన్న వ్యాక్సిన్కే చాలామంది మోసపోయారు. చిన్న లాజిక్ మర్చిపోయారు. అది కంపల్సరీ చేశారు, అది మస్ట్ అండ్ షుడ్ అని చేశారు. అది వేసుకోకపోతే ఉద్యోగం ఉండదని, రాకూడదని. ఇప్పుడు దాని యొక్క పరిణామం ఎంత తీవ్రతగా ఉంది. ఈరోజు శాస్త్రజ్ఞులు, డాక్టర్లు కూడా ఈరోజు మీడియాలో, వెబ్సైట్లలో వారే ప్రకటిస్తున్నారు ఏంటంటే ప్రమాదము అని. ప్రమాదం అని ఎరిగి, ప్రమాదం అని తెలిసి కూడా ఎందుకు దీన్ని అమలుపరిచారు అంటే అపవాది మోసము చేస్తున్నవాడు. ఈ రానున్న దినాలలో సంఘము కూడా ఈ క్రీస్తు విరోధి యొక్క ముద్ర సంఘానికి తెలియకుండా కూడా వేయటానికి సిద్ధపడతా ఉన్నాడు. గమనించాలి. అందుకే దేవుని ప్రజలు వివేకము. ఎందుకే వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు చూసారా, మీ దివిటీలో ఏముంచుకోవాలి? చమురు ఉంచుకోవాలి. ఆ చమురు ఆధ్యాత్మికమైన జ్ఞానానికి మూలము. ఇది మీరు గ్రహించకపోతే, వివేచించకపోతే ఏం చేయబడతారో తెలుసా? వెలిగించబడలేరు. లోకములో అపవాది పరిపాలన చేస్తున్నాడు కనుక అమలుపరిచేది ఏదైనా మీరు యోచించాలి. అందుకే సులువుగా కళ్ళు స్కానింగ్, సులువుగా వేలుముద్రలు స్కానింగ్, సులువుగా ఏమండి మీ ఐడి కార్డులు ఇవన్నీ కూడా ఇచ్చి ఇవన్నీ కూడా సేకరించడం గల కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా కంప్యూటరైజ్డ్ చేయబడ్డాయి. 666 అన్న మాటకు అర్థం ఏంటో? న్యూమరికల్ సంఖ్య. రానున్న దినాలలో ఈ కంప్యూటరే పరిపాలన చేస్తుంది మానవుడిని. మనకు తెలియకుండానే మన యొక్క ఆధారాలు, మన యొక్క డీటెయిల్స్ అన్నీ వారి చేతిలో ఉంటాయి. కాబట్టి మన అనుమతి లేకుండా ఆ క్రీస్తు విరోధి యొక్క ముద్ర మనము లోకి వెళ్ళిపోతాం. అంత హై టెక్నాలజీలోకి మనం ప్రవేశిస్తున్నాం. వాక్యం చెప్తుంది క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్నవాడు. ఎందుకంటే అపవాదికి కూడా తెలుసు వాక్యం. దేవుడు ఆల్రెడీ రెవల్యూషన్ ప్రత్యక్షపరచాడని వాడికి కూడా తెలుసు కనుక దీన్ని ఆధారం చేసుకొని మనుషులకు గ్రహించలేనంత ఆ పరిజ్ఞానములోనికి నడిపిస్తాడు. సకల సంపన్న దేశాలన్నీ కూడా అదే పరిజ్ఞానములోనికి, జ్ఞానములోనికి వెళ్తున్నాయి. అందుకే దేవుని ప్రజలు పరలోక జ్ఞానముతోనూ మసులుకోవాలి. దానియేలు మీద ఒక శాసనం వ్యతిరేకంగా రాయబడి ఉంది. దానికి అందరూ భిన్నంగా సంతకాలు పెట్టారు.
కానీ దానియేలు ఒక్కడే నిలబడ్డాడు, విరోధి. క్రీస్తు బిడ్డలైన విరోధి మీద అపవాది సంతకాలు వేస్తూ ఉంటాడు. ఈరోజు అపవాది అయిన సంఘానికి విరోధి, క్రీస్తుకు విరోధి అయిన వాడు ఎత్తబడే సంఘానికి విరోధంగా లోకంలో ఉన్న దేశాలందరి ద్వారా సంతకాలు చేయిస్తూ ఉంటాడు. వ్యతిరేకం ఎవరికో తెలుసా? ఎత్తబడే సంఘానికి నాశనం చేయటానికి. అందుకే క్రీస్తు విరోధి అయిన ముద్ర గ్రహించగలిగిన జ్ఞానములోనికి దేవుని బిడ్డలు పోవాలి. అందుకే వాక్యం చదవాలి, ధ్యానించాలి. ప్రతిదీ సులువుగా నమ్మడం కాదు. ఏది నమ్మకుండా, ఏది విశ్వసించకుండా ప్రతిదీ కూడా మనం పుషప్ చేస్తూ ఉంటాం వాట్సాప్ ద్వారా. మనం గమనించాలి, వినాలి. ఏమండి, ఈ జ్ఞానంలో మనం రాకపోతే ఎలాగా? అయ్యో మేము ఉద్యోగం చేసుకుంటున్నాం కదా, వాడు చెప్పింది మేము చేయాలి. అయ్యో మేము ఈ ఉద్యోగం చేస్తున్నాం కదా, వాడు ఈ క్రమం నేర్పిస్తున్నాడు. చూసాడా ఎంత మోసం అనేది ఈరోజు జరుగుతూ ఉందో. వాక్యం ఒక పక్క చేతిలో తీసుకోండి, లోకంలో ఏం జరుగుతుందో ఒకసారి గ్రహించండి. ఇదంతా కూడా ఎగ్జాక్ట్లీ దేవుడు బయలుపరిచినట్లుగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. కనుక క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఆయన రక్తం అనే ముద్ర అనేది మనలో ఉండాలి తప్ప క్రీస్తు విరోధి అయిన ముద్ర మనలోనికి రాకూడదు. క్రీస్తు ముద్ర వేయబడిన వాడు ఏం చేయబడతాడు తెలుసా? ఎత్తబడడు. వాక్యం చెప్తుంది, వాడు ఆ పాత్రను తాగేదానికి యోగ్యుడు. క్రీస్తు విరోధి ముద్ర కలిగిన వారు సాధ్యమైనంత మట్టుకు దేవుని బిడ్డలంగా లోకంలో వచ్చే వాటిని తప్పించుకోవడానికి ట్రై చేయడం మంచిది. ఎంత దూరంగా ఉంటామో అంత మంచిది. నరకానికి ఎవరు వెళ్తారు? దుష్టులు, దేవుణ్ణి మరిచే జనులు. నరకానికి ఎవరు వెళ్తారు? దేవునిని పనిని యోచింపని వారు, సాటి సహోదరుని ద్వేషించువాడు, దేవునికి భయపడిన వాడు, అన్యాయస్తులు, క్రీస్తు విరోధికి ముద్ర వేసుకున్న వాడు. ఇకపోతే మరొక 2 చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటంటే, జీవగ్రంథములో పేరు లేని వారు, రక్షణ పొందలేని వారు, నమ్మి బాప్తీసం పొందినవాడు. దేవుని ఒక వాక్యం చెప్తుండి, అంతటా అందరూ మారు మనసు పొందాలి. జీవగ్రంథములో పేర్లు ముద్రించబడిన వారు. ఈరోజు ఇంకా చాలామంది మన కుటుంబములో, మన గృహములో, మన సమాజములో, మన ప్రాంతములో, మన గ్రామములో ఇంకా ఎంతోమంది జీవగ్రంథములో పేర్లు రాయబడలేదు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నీవు ముద్రించబడినప్పుడు నీ పేరు జీవగ్రంథములో దేవుడు రాయువాడు. జీవగ్రంథములో పేర్లు రాయబడిన వారందరూ కూడా పరలోకానికి వెళ్ళే మార్గములో ఆలోచించాలి. దేవుణ్ణి మరవక, దుష్టత్వము చేయక, ద్వేషింపక, దేవునికి భయపడుతూ అన్యాయము చేయక జీవిస్తే దేవుడు ఆ గ్రంథములో నుండి మన పేరును తొలగించకుండా ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవగ్రంథములో ఆ పేరు ఉండాలి అంటే, జీవ గ్రంథములో ఆ పేరు ఉండాలంటే నువ్వెల్లప్పుడూ ఆత్మలో జీవింపచేస్తూ ఉండాలి, జీవిస్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. మొక్క చచ్చిపోతే ఎండిపోద్ది. ఈరోజు జీవగ్రంథంలో రాయబడిన పేర్లన్నీ కూడా మొక్కల వలె ఏమైపోయాయి? చచ్చిపోయి ఉన్నాయి, ఎండిపోయి ఉన్నాయి. అందుకే వారు ప్రార్థించలేరు, మందిరానికి రాలేరు, వాక్యం వినలేరు, గ్రహించలేరు, బుద్ధి అనేది గ్రహించలేరు, ఆ గద్దింపు అనేది ఆస్వాదించలేరు, హెచ్చరిక అనేది గ్రహించలేరు. గల కారణం ఎండిపోయారు. ఎండిపోయిన మొక్క మళ్ళా బతుకుతుందా? బ్రతకదు. ఇకపోతే జీవగ్రంథంలో పేర్లు లేని వారు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయా? జీవగ్రంథంలో ఏమన్నా నీ పేరు ఇంకా ఉందా? ఇంకా రాయబడలేదు. ఎంతమంది జీవగ్రంథంలో పేర్లు రాయబడలేదు? రాయబడాలి. ప్రభువా, నీ గ్రంథములో నా పేరు లెక్కించబడింది, కానీ నేను జీవముతో లేనయ్యా. నెల మొదటి ఆదివారం వెళ్తానయ్యా, మళ్ళా 3 ఆదివారాలు నేను కనబడినయ్యా. ఉపవాసం లేదయ్యా. మరి మొదటి ఆదివారం ఎందుకు వెళ్తావయ్యా అంటే, ప్రభు యొక్క రక్తము శరీరము తినడానికయ్యా. జీవం వస్తుందా? ప్రార్థన ఉంది ఇంట్లో,
టీవీ ముందు కూర్చొని మాత్రం కబుర్లు చెప్తూ ఉంటాం, కానీ దేవుని సన్నిధిలో కూర్చొని దేవునితో మాట్లాడలేం. ఈరోజు చాలామంది దేవుని రక్తంలో కడగబడి ఎందుకు మారు మనసు పొందారో, ఎందుకు బాప్తిజం పొందారో అర్థం కాదు. అంటే దేవుడు అన్ని కష్టాలు రాకుండా, బాధలు రాకుండా చూడాలనా, లేకపోతే పరలోకానికి వెళ్ళాలనా? ఈరోజు చాలామంది తప్పు అర్థం చేసుకుంటున్నారు. నేను దేవుని నమ్ముకుంటే నాకు అన్నీ పోతాయని నమ్ముకుంటున్నారు మీరు. నా బైబిల్ అలా చెప్పలేదు, బోధించలేదు. వినేవారు జాగ్రత్తగా వినండి. నా బైబిల్ ఏం బోధించింది తెలుసా? ఏం బోధిస్తుందో తెలుసా? నువ్వు ప్రభు నమ్ముకుంటే, రక్షణ పొందితే, బాప్తిజం తీసుకుంటే, పశ్చాత్తాపడితే, ఆయన రక్తంలో ముద్రించబడితే నీవు పరలోకానికి వెళ్తావు, మోక్షానికి వెళ్తావు, నీ పాపం క్షమించబడుతుంది, నీ మీద ఉన్న శాపము తొలగించబడుతుంది. అంతేగాని నా దేవుడు నీకు ఇది ఇచ్చేస్తాడు, అది ఇస్తాడని చెప్పలే. నువ్వు ఆయన రాజ్యములోకి వెళ్తావు. అది నువ్వు నమ్మగలిగితే లోకంలో నువ్వు జీవించినంతకాలం నా దేవుడు నిన్ను మర్చిపోడు, నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికే వారికి దేవుడు అన్ని సమకూరుస్తాడు. ఈ విశ్వాసం నీలోకి రావాలి ప్రియ సహోదరి, సహోదరుడా. ఆఖరిగా ఎవరు నరకానికి వెళ్తారంటే, మొట్టమొదట మనం స్టార్ట్ చేసాం దుష్టులు అన్నాం కదా. ఈ దుష్టులు కాస్త పరిపక్వత అయితే పాపాత్ములుగా మారుతారు. దుష్టులు కాస్త పరిపక్వతకు వెళ్తే ఏమవుతారు? పాపాత్ములకు వెళ్తాడు. ఎలా తెలుసా? నరహంతకులుగా మారిపోతారు, దౌర్జన్యము చేసేవారుగా మారిపోతారు. వీరని వారని తేడా లేదు, వాయా వరుస అనేది ఉండదు. దేనికైనా ఏ కీడైనా చేయటానికి వెనకాడరు. ఉన్నారా అలాంటి వాళ్ళు ఈరోజు సమాజంలో, దేశంలో? ఉన్నారో పాపాత్ములు, నరహంతకులు, దేశాన్ని నాశనం చేయడానికి, కుటుంబాలను నాశనం చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి. వీరందరూ కూడా పాపాత్ములు అని వాక్యం రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మీరు చదివితే అక్కడ అర్థమవుతుంది. పిరికివారును అమ్మా, ఎవరండి పాపాత్ములట? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను. ఒక నిమిషం ఆగమ్మా. అసహాయులు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఆ మాటలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. అసహాయులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. మాంత్రికులు. చాలా మంది ఈరోజు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి తాళ్ళు కట్టించుకుంటారు. మీరు వీళ్ళు నరకానికి పోయేవాళ్ళు, జాగ్రత్త వినండి. మాంత్రికులు, ఆఖరికి ఏమని రాయబడిందమ్మా? అబద్ధికులు. చెప్పండి మాట. అబద్ధికులు. అబద్ధికులు. ఇంకొక మాట చెప్పనా? ఆత్మీయుల ముందు కానీ, దైవజనుల ముందు కానీ, అభిషక్తుల ముందు కానీ, ప్రార్థనా పరుల ముందు కానీ నువ్వు అబద్ధం మాట్లాడితే ఏదో ఒక రోజు బయటపడిపోద్ది. అబద్ధికుల ముందు అబద్ధం చెప్పామనుకో, వాళ్ళు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు ఏ బడిలో ఉన్నారు? అభిషక్తుల ముందు, వివేచన వరం కలిగిన వారి ముందు, దేవుని చేత వాడబడే వారి ముందు నువ్వు అబద్ధం చెప్పావనుకో, బయటపడిపోద్ది ఈజీగా. అనుకుంటావు, పిల్లి పాలు తాగినప్పుడు అనుకుంటుందట, నేను పాలు తాగుతున్నాను, ఎవరు నన్ను చూడట్లేదు అని తాగుతూ ఉంటుందట. అర్థమైందా? ఏ పిల్లి? ఏ పిల్లి? ఏ పిల్లి? తెల్ల పిల్ల, నల్ల పిల్ల, ఎర్ర పిల్ల, పసుపు పిల్ల, పల్లీలు ఎన్ని రంగులో. ఈ రంగులు వల్లీలందరూ కూడా పిల్లిలే. కనుక వాక్యం చెప్తుంది, నరకానికి వెళ్ళేవారు 8 రకాల వారు నరకానికి పోతారు. కనుక ఇది తప్పించుకోవడానికి లేదండి. ఈ నరకము తప్పించుకోవడానికి లేదు. కనుక తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం చెప్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో ఏం రాయబడి ఉందో చూడండి. ఈ అగ్నిగుండము తప్పించుకోవాలి అంటే క్రిందనున్న పాతాళమునకు, 15వ అధ్యాయం 24వ వచనమ్మా, సామెతలు చదవండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఇది తప్పించుకోవాలి అంటే ఎక్కడికి రావాలి? బుద్ధి రావాలి. చెప్పండి అందరూ కూడా.
అర్థమైందా? స్వార్థ బుద్ధి, దొంగ బుద్ధి, వంకర బుద్ధి, అబద్ధపు బుద్ధి, మోసపు చేసే బుద్ధి. ఏం బుద్ధి అమ్మా? శుభ్రంగా ఉండు. ఏం బుద్ధి? నీకు దేవుడిచ్చింది మంచిగా తిను, నీకున్న 2 గిన్నెలు బాగా కడుక్కో, నీ తల బాగా పెట్టుకో, నీ మూతి బాగా తుడుచుకో, నీకున్న దేవుని దగ్గర శుభ్రం చేసుకో. ఆమేన్. అవునా కాదా? నీది శుభ్రం చేస్తే నీవు శుభ్రంగా ఉంటావు. శుభ్రం ఉన్న వాళ్ళ వైపు చూసి నువ్వు అసూయపడితే ఎలాగా? హలో, అర్థమైందా? నీకు ఏది ఉందో దాంతో నువ్వు తృప్తిపడు, నీకేది లేదో దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పు. అంతేగాని నీ దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఉన్నదానుకుంటే అసూయపడి లేని దాన్ని నువ్వు పరిగెత్తి తెచ్చుకుంటే అది బుద్ధి కాదు. కనుక తప్పించుకోవాలంటే ఏం చేయాలి? వాక్యం చెప్తుంది, బుద్ధి తెచ్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంటి నుండి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యో, నా తండ్రి అంటే అనేక మంది పనివారు ఉన్నారే, వారు మంచి ఆహారం తింటున్నారు, సౌఖ్యంగా ఉన్నారు. నేనైతే ఈ మండు టెండలో, నేనైతే ఈ యొక్క ప్రాంతంలో నేను ఆహారం లేక నేను ఎంతో ఇబ్బంది పడుతున్నానే. ఆఖరికి నా జీవితం పందులు పొట్టు మేసే పరిస్థితికి తీసుకొచ్చేసిందే. విననివాడు, లోబడినవాడు, అబద్ధికుడు, నిర్లక్ష్య వైఖరి చూపువాడు ఆ పందులు పొట్టే గతి. ఆ చెత్త పొట్టలోనే ఉంటాడు ఇంకెంతసేపు. మార్పు రాకపోతే, బుద్ధి రాకపోతే, ఆ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు బుద్ధి రాక అంతవరకు ఎక్కడున్నాడు? ఆ పందులు మేసే స్థలంలో ఉన్నాడు. బుద్ధి వచ్చాక లేచిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బుద్ధి వచ్చినప్పుడు దులుపుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తనకు తాను చూసుకున్నాడు. అయ్యో, నేనేనా? జ్ఞాపకం వచ్చింది. తండ్రి జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు, తండ్రి ఇంట ఉన్న మనుషులను, ఆ వాతావరణాన్ని, ఆనందాన్ని, ఆ సంతోషాన్ని జ్ఞాపకం చేసుకొని, అయ్యో, నేనేంటి ఈ బ్రతుకులో బ్రతికాను? నా నిర్లక్ష్యము వలన, నా యొక్క విధేయత వలన, నా అబద్ధము వలన, నా దొంగ బుద్ధి వలన, నా వంకర బుద్ధి వలన నేను ఇంకా ఈ స్థితిలో ఉన్నాను. ఆఖరికి పందులు మేపే యజమానుడు కూడా నన్ను తిడుతున్నాడే. ఈ జీవితం వ్యర్థం అని నా తండ్రి ఇంటికి పోవాలని చెప్పి లేచి దులుపుకొని తనకున్నవన్నీ వదిలిపెట్టుకొని తన యొక్క వస్త్రాలు మాసిపోయినా సరే నేను నా తండ్రి ఇంటికి వెళ్తే నాకు ఈ బతుకు మారుతుంది అని చెప్పి తండ్రి ఇంట బయలుదేరాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బయలుదేరాడు. నడిచొచ్చాడు. ఆలోచిస్తున్నాడు, తండ్రి, నేను తప్పు చేశాను, పాపం చేశాను, నేను యోగ్యుడిని కానయ్యా, నేను నీకు కొడుకుగా ఉండడానికి యోగ్యుడిని కానయ్యా, అర్హుడిని కానయ్యా, నేను నిన్ను బాధ పెట్టాను, శ్రమ పెట్టానని చెప్పి బుద్ధి, చూసారా, బుద్ధి అనేది ఒకసారికి వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఆ బుద్ధి ఒక్కసారి వస్తే అది నీలోనే దేవుడిని చేస్తాడు. ఆమేన్. ఎవరన్నా బుద్ధి ఉన్నప్పుడు ఆ బుద్ధి జీవితాంతం నీతో ఉంటుంది. ఏది చేయాలనుకుంటున్నావో ఆ బుద్ధి, మంచి బుద్ధి దేవుడు నీలో ఉంచేస్తాడు. చూసిన వారు అందరూ, అమ్మా, నీలో ఉన్నది మంచి బుద్ధి అమ్మా. ఆ మంచి బుద్ధి ద్వారా నువ్వు కనపరచబడతావు. నీలో మంచి బుద్ధి లేదు గనక హీనపరచబడుతున్నావు, త్రోయవేయబడుతున్నావు, అసహాయించబడుతున్నావు. కనుక నరకం తప్పించుకోవాలంటే ఏమి రావాలి? ఏం కావాలి? బుద్ధి కావాలి. ఇంకెంతసేపు కొండేలు చెప్పే ఆవిడగానే ఉంటావా? ఇంకెంతసేపు షాడీలు చెప్పే ఆవిడగానే బ్రతుకుతావా? ఎంతసేపు నీకు ఆ బుద్ధి అయినా మారదా? మారాలి, తిరగాలి, దేవుని వైపు తిరగాలి, వాక్యం వైపు తిరగాలి, ప్రార్థన వైపు తిరగాలి. ప్రభువా, ఒకప్పుడు నా బుద్ధి ఇలాగ ఉంది, కానీ ఇప్పుడు ఈ విధంగా మారిపోయింది కనుక ఆ బుద్ధి నుండి నేను విడుదల పొందాలి. నీ బుద్ధి మారితే నువ్వు దీవించబడతావు, హెచ్చించబడతావు, సమృద్ధి కలిగి ఉంటావు. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, నువ్వు చేతులెత్తినా, నువ్వు ప్రార్థించినా, నువ్వు సాక్ష్యం చెప్పినా, నువ్వు దేవుని కొరకు ఏది చేసినా నా దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. బుద్ధి మార్చబడినప్పుడు, బుద్ధి మారింది కనుక చిన్న కుమారుడు గణపరచబడ్డాడు పెద్ద కొడుకు కంటే. ఆమేన్. హల్లెలూయా. చూసారా, బుద్ధి వచ్చినప్పుడు శిక్ష తప్పించబడ్డాడు. ఇప్పుడు తండ్రి ఇల్లు అంటే అది పరలోకానికి సాదృశ్యం.
తండ్రి ఇల్లు అంటే అది మోక్షానికి మార్గం. తండ్రి ఏం చేశాడో చెప్పండి? చేతికి పెట్టాడు కదా, కాళ్ళకి పాదరక్షకులు పెట్టాడు, పట్టు వస్త్రాలు తొడిగించాడు, ఒక 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 అద్భుతమైన విందు, అనేకులకు విందు చేశాడు, సంబరపరిచాడు, డ్రమ్ములు మోగించాడు, బూరలు మోగించాడు, జనాలను పిలిచాడు, ఊరి వారందరూ వచ్చారు. ఒక గొప్ప సంబరము, ఆనందము, సంతోషము. పోగొట్టుకున్న నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడని తండ్రి ఆనందించి, నాకు బుద్ధి వచ్చింది కనుక నా తండ్రి ఇదివరకు కంటే బాగా చేస్తున్నాడు అని, నా తండ్రి ఘనపరుస్తున్నాడని ఎంతగానో సంతోషపడిపోయాడు. అయ్యో, నేను ఆ పందుల పొట్టి దగ్గర ఉండుంటే నాకు ఈ ఘనత రాకవును కదా. నువ్వు ఇంకా పందుల పొట్టి దగ్గర ఉంటావా నీ జీవితం అంతా? చచ్చేదాకా నువ్వు అక్కడే ఉంటే నీ జీవితం శూన్యం. నరకం తప్పించబడాలంటే బుద్ధి రావాలి. బుద్ధి వస్తే జీవమార్గంలోకి వెళ్తావు. ఆ జీవమార్గం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. 1 యోహాను 1:9 జీవమార్గము యేసుక్రీస్తు. 1 యోహాను 1:9 మీరు చదివితే అక్కడ రాయబడి ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలమ్మా, జీవమార్గము కనుక నరకమును తప్పించబడాలి. ఎవరు వెళ్తారు ఈ నరకానికి? ఎంతమందికి అర్థమైంది నరకానికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు మీరు నరకానికి ఎవరు వెళ్తారు అన్నది మీరు గ్రహించాక, అయ్యా నేను దుష్టుడిగా ఉండకూడదయ్యా, నేను దేవుణ్ణి మరిచే జనులుగా ఉండకూడదయ్యా, దేవుణ్ణి మరిచే జనాల్లోకి వెళ్ళిపోకూడదయ్యా. ఎంతోమంది రక్షణ పొంది ఏమండి దేవుడు ఏ మేలు చేయలేదని ఎక్కడ పోయినారు? మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయారు. ఆచారాలు చేస్తున్నారు. దేవుని పనిని యోచించాలి. దేవుని ప్రజలు ద్వేషించకుండా ప్రభు యొక్క శరీరము, ఆయన రక్తము నువ్వు ఆస్వాదించే ముందు నీ అంతరంగ హృదయములో దేవునికి భయం నీకు ఉంటే, బుద్ధి వచ్చిన కుమారుణ్ణి శరీరం అంతా కూడా దరిద్రంగా ఉన్న, కంపుగా ఉన్న తండ్రి హత్తుకున్నట్లుగా నీ పక్కనో ఈ పక్కనో ఉన్న సహోదరుడు సహోదరి ఎంత దరిద్రంగా ఉన్నా దేవుని భయం నీలో ఉంటే, ఆ తండ్రి కుమారుణ్ణి హత్తుకున్నట్లుగా నీవు కూడా సాటి సహోదరుని నువ్వు హత్తుకున్నప్పుడు నువ్వు హెచ్చించబడతావు. లేదు అంటే దేవుడు దాన్ని పాపముగానే రాస్తాడు. అన్యాయస్తులుగా ఉండకుండా, జీవగ్రంథంలో పేరు లేని వారంగా ఉండకుండా, క్రీస్తు విరోధి ముద్ర వేసుకున్నవారు వీరందరూ నరకానికి వెళ్తారని వాక్యం చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, జీవమార్గంలో నడిస్తే దేవుడు సిద్ధపరిచిన పరలోకము, లేకపోతే నరకము. ఈ వాస్తవము, ఈ సత్యము ప్రకటిస్తేనే ఈరోజు అనేక మంది మతాలకు కోపం. కానీ పరిశుద్ధ గ్రంథం ఇదే బోధిస్తుంది. నువ్వు యేసయ్యను నమ్మితేనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. లేదు అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిగుండంలో నువ్వు పడతావు. ఎందుకో తెలుసా? దుష్టుడిగా మిగిలిపోతావు గనుక. ఎందుకో తెలుసా? సృష్టికర్తను మరిచి బ్రతుకుతున్నావు గనుక. ఎందుకో తెలుసా? నువ్వు దేవునికి భయపడకుండా బ్రతుకుతున్నావు గనుక అగ్ని ఆరదు, పురుగు చావదానంలోకి వెళ్తున్నావు కనుక గమనించండి. ప్రభువా, నన్నైతే రక్షించావు, నా కుటుంబంలో ఉన్న వారిని, నా బంధువుల్లో ఉన్న వారిని, నీవు నాకు ఇచ్చినటువంటి వారిలోని ఒకవేళ ఇలాంటి జీవ మార్గములో వారు రాకుండా ఉన్నట్లయితే, అయ్యో వారు నరకాగ్నికి వెళ్ళిపోతారయ్యా. కనుక వారిని జీవ మార్గంలో నడిపించే బాధ్యత నా మీద నువ్వు ఉంచావు. నీ పనిని నేను యోచించే కృప నువ్వు నాకు ఇచ్చావు కనుక అనుదినము నేను ప్రార్థన ద్వారా, అనుదినము నీ మాట ద్వారా, అనుదినము నీ సువార్త ద్వారా, అనుదినము నేను విశ్వాసము ద్వారా, అనుదినము నేను ప్రభువా నీ సన్నిధిలో ఉపవాసము చేస్తూ జీవ మార్గములో రాలేని వారి కొరకు నేను నీ సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి నీ కృప దయచేయి ప్రభువా.
కుమారుడు వెళ్ళిపోయాడే కానీ తండ్రి నిరంతరము దుఃఖపడతా ఉన్నాడు, నిరంతరము కూడా వేదన పడి ఉన్నాడు. నా కుమారుడు వస్తాడు 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 అన్న నిరీక్షణతో తండ్రి వేచి చూచాడు గనుక పరిస్థితులు కుమారుడికి ఒత్తిడి చేశాయి. పరిస్థితుల ద్వారా మలచబడి బుద్ధి తెచ్చుకొని వచ్చాడు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్నవారు వారు పరిస్థితుల ద్వారా శోధించబడి మలచబడి బుద్ధి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడాలి. అలాంటి కృప ధన్యత దేవుని బిడ్డలైన మనకు దేవుడు దయచేయును గాక. ఈ వాక్యం ఉన్న మీరందరూ కూడా గమనించండి. ప్రభువా, పరలోకము నువ్వు సృష్టించావు, నరకము కూడా నీ ద్వారా సృష్టించబడింది కనుక ఈ నరకములోనికి నేను పోకుండా నిమిత్తము తప్పించబడుటకై నేను నీ యొక్క మార్గములో నడవటానికి నీ కృప కావాలి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే, ఆరాధించగలిగితే దేవుడు ఆ కృప చూపిస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.